ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతిష్టాత్మకంగా ఆదరణ 3 పథకం పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. మహిళల భద్రతకు టీమ్స్, శక్తి యాప్ రక్షణ కవచం. శక్తి యాప్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి కల్పన కూటమి ప్రభుత్వ ధ్యేయం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. జిల్లాలోని వెనుకబడిన తరగతులలో గల కుల వృత్తి, చేతి వృత్తిదారులతో కలెక్టర్ ముఖాముఖి. ఆదరణ 3లో అత్యాధునిక సాంకేతికతతో పనిముట్లు అందించేనున్నట్లు కలెక్టర్ షాన్మోహన్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం బీసీ వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా ఆదరణ 3 పథకాన్ని ప్రారంభిస్తుందని, దీనికి సంబంధించి బీసీ సంఘాల నేతలతో సమావేశం జరిగిందని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ సేవా సంస్థ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సేవా సంఘం మేనేజింగ్ డైరెక్టర్ ఏ మల్లికార్జున, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, నిమ్మకల్లి చినరాజప్ప, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీలతో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ఆదరణ 3 ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు కేటాయించిందని, దీని అమలు నిమిత్తం బీసీ వృత్తిదారులను ఆర్థిక బలోపేతం చేసేందుకు తగిన సలహాలు, సూచనలను ఆయా సంఘాల నాయకుల నుంచి స్వీకరించామన్నారు. వాళ్ల నుంచి స్వీకరించిన సలహాలు, సందేహాలను రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తామని చెప్పారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ సేవా సంస్థ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ ఆదరణ 3 పథకంలో నూతనంగా సాంకేతికతలను జోడించే విధంగా వృత్తులను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు నిమ్మకల్లి చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీలు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం టీడీపీ ప్రభుత్వం నిరంతరం కొత్త ఆలోచన చేస్తుందని, టీడీపీ బీసీల ప్రభుత్వంగా ఉందన్నారు. ఈ నెల 24వ తేదీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉన్న వికాస కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామని, మేళా ద్వారా 3269 పక్కా ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. వీటిలో ఇంట్లో ఉండి పనిచేసుకునే ఉద్యోగం విధానాన్ని కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. దీనికి వివిధ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు హాజరవుతున్నట్లు తెలిపారు. పీజీ, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఈ జాబ్ మేళాను ఉపయోగించుకోవాలని కలెక్టర్ కోరారు. అలాగే రానున్న వేసవిలో ఏర్పాటు చేయనున్న చలివేంద్రాలకు దాతలు ఎవరైనా సహకరిస్తే తెలియజేయాలని కలెక్టర్ చెప్పారు. అనంతరం ఆదరణ 3 పథకంకు సంబంధించిన వివరాలను వెనుకబడిన తరగతుల సేవా సంఘం మేనేజింగ్ డైరెక్టర్ ఏ మల్లికార్జున వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, వికాస పీడీ కె లచ్చారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగ మేళ గోడ పత్రికను ఆవిష్కరించారు. వారు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడం, బతకడం కష్టం కాబట్టి ఈ కులాలతో వారి యొక్క మనోభావాలు తీసుకోవడం, వారు ఏ రకంగా అంటే ఎందుకంటే చాలా కులాలు కొన్ని మృగ్యమయ్యే పరిస్థితులు ఉంటాయి. అటువంటి కులాలని మృగ్యం కాకుండా ఉండడానికి వాళ్ళ వృత్తులకి ఆదరణ కల్పించడంలో భాగంగా ఆదరణ 3వ పథకం ప్రారంభిద్దామనే దానిపైన ముఖ్యమంత్రి గారు మాకు అందరికి ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే లేటెస్ట్ ఎక్విప్మెంటు, టెక్నాలజీ అప్డేషన్ అనేది చాలా ముఖ్యం. అది చేసినప్పుడు దాని తదనుగుణంగా మార్కెటింగ్ కూడా వాళ్ళకు ఉండాలి. మార్కెట్ లేనప్పుడు ఆ ఉత్పత్తికి సరైనటువంటి గిరాకీ లేనప్పుడు, డిమాండ్ చేసినప్పుడు లేనప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళతో మాట్లాడండి నేను చెప్పడం జరిగింది. ఈ రకంగా మొదటి వర్క్షాప్ అనేది ఇక్కడ మనం తూర్పుగోదావరి జిల్లాతో ప్రారంభించుకున్నాం. ఎందుకంటే ఇది పాత తూర్పుగోదావరి జిల్లాలోని ఇప్పుడు మనం మాట్లాడాము. ఎందుకంటే ఇప్పుడు కోనసీమ కానీ లేదంటే రాజమండ్రి జిల్లా నుంచి కూడా మనకి అన్ని కుల సంఘాల వారు కూడా వచ్చారు. సో వీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి అభిప్రాయాలు ఇచ్చారు. అయితే ఇంతటితో కాకుండా మీడియా మిత్రులు కూడా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకి, ఎందుకంటే మనకి గతంలో కూడా 1996 సైక్లోన్ తర్వాత మొదట ఆదరణ మనకు పెట్టున్నారు, మీకు గుర్తుండి ఉంటుంది.
అప్పుడు చాలా వరకు మన తూర్పుగోదావరి సెంట్రిక్ యాక్టివిటీస్ అప్పుడు కూడా మొదలుపెట్టాయి. ఎందుకంటే పెద్ద జిల్లా కాబట్టి దీనిలో అన్ని రకాల కులాలు, అన్ని వృత్తుల వారు ఉండడం, తర్వాత ఈ వృత్తులతో పాటు ఇక్కడ ఎక్కువ మంది ఆర్టిజాన్ సెక్షన్స్ అనేవి ఎక్కువ ఉండమని మనం గమనించాం. ఆధారం 2 కూడా ఇక్కడ చేసినప్పుడు స్టేట్ వైడ్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఫీడ్బ్యాక్ చాలా ముఖ్యమని చెప్పేసి, ఇది పెద్ద జిల్లా కాబట్టి ఇక్కడ ఒకసారి వర్క్షాప్ చేద్దామనే ఉద్దేశంతో మొదట ఇక్కడ చేశాం. సో మీరు కూడా ప్రెస్ వారు కూడా ఇక్కడ ఉన్నట్టు పాత మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఏది చేస్తే మంచిది అనేది మీరు కూడా రాతపం ఒకసారి. తూర్పుగోదావరి జిల్లాలో మొదటగా మా డిపార్ట్మెంట్ బీసీ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు కానీ ఎండీ గారు కానీ మన జిల్లా ఎన్నుకుని ఉమ్మడి జిల్లాలో మరి బీసీల అభిప్రాయాలు తెలుసుకోవాలి, కుల వృత్తుల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం చాలా సంతోషంగా భావిస్తూ, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతో ఆ రోజునే బీసీలు కూర్చుకొస్తారు. ఇంక ఆదరణ ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఒక ఆదరణ కార్యక్రమం పెట్టాడు. మరి ఆదరణలో మరి అనేక మార్పులు కూడా తీసుకొస్తున్నాడు. ఎందుకంటే పాత ఆధారం తీసుకున్నాం, దానికి తగ్గట్టుగా ఆ రోజు చేసాం. ఈ రోజు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది, ప్రజల అభిప్రాయాలు బట్టి ప్రకారం కుల వృత్తులు కూడా ఎలా వృత్తులు మార్చుకుని టెక్నాలజీతో వెళ్తున్నారు అంతా కూడా. అంచేత దానికి తగ్గట్టుగా యంత్రాలు ఇంకా మంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే గ్రూప్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాస్ట్లీ ఉంటే గ్రూప్ ఇవ్వాల్సి ఉంది. దానికోసం ఇలా అభిప్రాయాలు తీసుకున్నారు, చాలా సంతోషం. దానికి తగ్గట్టుగా 10 మందికి ఉపయోగపడే విధంగా బీసీలో అభివృద్ధికి ఎక్కువ ముందుకెళ్ళే విధంగా ఇవాళ ప్రభుత్వం కృషి చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు కనుక మరి ఈ ఆదాయాన్ని సక్రమంగా కరెక్ట్గా మరి ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కరెక్ట్గా తీసుకుని మరి ఇంప్లిమెంట్ చేసే విధంగా 10 మందికి ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు 145 కులాలు, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలందరూ కూడా ఆదరణ పథకం ఇచ్చి ఆదుకోవాలని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు బీసీ కార్పొరేషన్ ద్వారా ఈరోజు మొట్టమొదటిగా మన జిల్లాకి మనకి సత్యనారాయణ గారు, మల్లికార్జున గారు ఈరోజు రావడం జరిగింది. కలెక్టర్ గారు, మా రాజప్ప గారు, ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. మొట్టమొదటికి ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు ఆదరణ పథకాలు ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ ప్రభుత్వం, దాన్ని ఏ విధంగా ఇవ్వాలి, ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకోవాలని మొట్టమొదటిగా ప్రవేశపెట్టడం జరిగింది ఈ జిల్లా నుంచి. ఆదరణ మీ అందరికీ తెలుసు, ఆదరణ ఇచ్చి ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిందా నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే. గతంలో కూడా ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు ఏంటంటే అప్పటికిప్పుడు చూసుకున్నట్టయితే చాలా చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయింది, ఈరోజు ఇచ్చి టైంలో మనకి ఎలక్షన్ వచ్చిందండి. ఎలక్షన్ కూడా వచ్చింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆదరణ పథకాలన్నీ కూడా ఎక్కడెక్కడ గొడవలు ఉండిపోయినాయండి. అధికారం వచ్చిన తర్వాత కనీసం ఆ స్కీమ్లో సంబంధించినటువంటి ఆదరణ పథకాలన్నీ కూడా ఎవరికి ఇవ్వలేదండి. అలాగే పాడైపోయినాయి అన్నీ కూడా. అవి ఏమైనా కూడా తెలియదు. నేనేమంటే మా ద్వారా ఇప్పుడే రాజకీయ చెప్పారు, మేము కూడా అనేక సందర్భాలు చెప్పాం. ఆదరణ పథకం ద్వారా తెచ్చినటువంటి స్కీమ్లో గతంలో ఏదైతే ఉందో ఆ స్కీమ్కి సంబంధించినటువంటి కోట్లాది రూపాయలు ఏమైపోయాయన్నది ఈ వేదిక ద్వారా ఎంక్వైరీ కూడా పెట్టాలని మీ ద్వారా తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం పేదవాడికి ఇచ్చినటువంటి బలహీన వర్గాలకు ఇచ్చిన ఆదరణ పథకాలు కూడా పెద్ద స్కామ్ చేస్తారండి, అందుకే ఇవ్వలేకపోయారు వాళ్ళు. ఈరోజున మీ ద్వారా కూడా కోరుతున్న దాని మీద ఎంక్వైరీ చేసి దాని బాధ్యులు ఎవరు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి ఆదరణ పథకం 3 ఈ జిల్లాలో ప్రవేశపెట్టినటువంటి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎవరికి వాళ్ళే మాకు ఇవిస్తే బాగుంటుంది, అవిస్తే బాగుంటుంది, లేటెస్ట్ మిషన్స్ వచ్చాయని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. అన్నీ కూడా నోట్ చేసుకున్నారు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సభలు పెట్టి ఫీడ్బ్యాక్ తీసుకుని ఏదైతే బలహీన వర్గాలు ఉన్నారో రేపు అందరూ కూడా ఈ ఆదరణ పథకం ద్వారా మీ కులంలో మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ సభ ద్వారా ఈ బలహీన వర్గాల అందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమ్యూనిటీలో గ్రోత్ ఎంతవరకు వచ్చింది, లేదంటే ఆర్ దే ఆర్ రన్నింగ్ అప్ టు ద టెక్నాలజీ, లేదంటే వెనకబడి ఉండిపోయారా, ఇప్పుడు కూడా వాళ్ళకి ఏంటేంటి రిక్వైర్మెంట్స్ అన్నది ప్రభుత్వం
సంఘాల వరకు ప్రజల వరకు వచ్చి తద్వారా వాళ్ళ ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఇది మేము ఇస్తామని అనలేదని, ప్రభుత్వం ఏమంటుందంటే మీ అవసరాలు బట్టి మీ వృత్తిని పైకి ఎలా తీసుకురావాలి అని చెప్పేసి ఆదరణ పథకం పెట్టడం జరిగింది. ఇందులో చాలా సంఘాలు వచ్చాయి. సక్సెస్ఫుల్గా వాళ్ళ ఒపీనియన్స్ అందరూ చెప్పడం జరిగింది. కొంతవరకు మహిళలు రాలేదు. కొన్ని వృత్తుల్లో ఏమవుతుందంటే జెంట్స్ ఒకటి చేస్తే మహిళలు ఒకటి చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకున్న ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. సో మెన్కి అడగడంతో వాళ్ళు ఏమంటున్నారు, మనకి బోట్స్కి సంబంధించింది లేదంటే నెట్స్కి సంబంధించింది మాట్లాడతారు. సో ఇక్కడ ఏంటంటే మహిళలు ఉన్నారు. సో మహిళలు దే టేక్ అ డిఫరెంట్ ఆక్యుపేషన్. లైక్ అంటే ఫిష్ సెల్లింగ్ చేస్తారు, ఫిష్ ప్రాన్స్ పీలింగ్ చేస్తారు, లేదంటే దే ఆర్ స్ట్రీట్ వెండర్స్గా తిరుగుతారు. ఇలాగేంటంటే వాళ్ళది ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ వాళ్ళది. అంటే ఇప్పుడు వీళ్ళ రిక్వైర్మెంట్స్ వేరు. అంటే మార్కెట్ సెల్లింగ్లో వాళ్ళకి దే రిక్వైర్ ఐస్ బాక్సెస్. గతంలో చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ప్రీవియస్ ఆధారంలో మనకి ఐస్ బాక్సెస్ లాంటివి ఇలాంటివి కూడా ఇవ్వడం జరిగింది మహిళలు. సో ఇది కూడా ఏంటంటే విమెన్ నుంచి కూడా వాళ్ళకి ఏంటి కావాలనేది రిప్రజెంటేషన్ తీసుకొని అది కూడా ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ డిఫరెంట్ అంటే కులవృత్తిదారుల్లో మనం ఇక్కడ జెంట్స్తో మాట్లాడగా విమెన్ కూడా హౌ ఫార్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ ఆక్యుపేషన్స్. అంటే మహిళలకు కూడా ఆ వృత్తికి సంబంధించిన ఏమైనా రిక్వైర్మెంట్స్ అంటే ఈ రకంగా ప్రభుత్వం మీకు పరికరాలు ఇస్తే కానీ ఈ రకంగా మీకు ఆదుకుంటే బాగుంటుంది అన్న దానికి సంబంధించిన కూడా వీల్ యాక్సెప్ట్ ద రిప్రజెంటేషన్. దయచేసి అందరూ కూడా దీన్ని ఒక సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్గా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాం. దాదాపు 3000 ఉద్యోగాలకు సంబంధించి మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది మన కలెక్టరేట్ వైపు నుంచి. పీడీ వికాస అండ్ వికాస టీం దాన్ని మొన్న కూడా ఒక 2-3 కంపెనీస్తో మనం కూడా కలవడం జరిగింది. సో దీంట్లో ముఖ్యమైనవి TCS, ఇందాక నేను చెప్పినట్లు వర్చూసా, ఐసాన్ ISON అని చెప్పి మిడిల్ ఈస్ట్ రిలేటెడ్ కంపెనీ ఒకటి ఉంది, కోరమాండల్ మీ అందరికీ తెలిసిందే, దెన్ టెక్ మహీంద్రా, కియా. సో ఈ కంపెనీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఆప్షన్కి మనం ఒక డ్రైవ్ లాగా పెడుతున్నాం. సో ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అందరూ స్టూడెంట్స్కి కొంత ప్రిపేర్ అయ్యి రావాలి. ఎందుకంటే ఇక్కడికి ఏదో క్యాజువల్గా వచ్చేస్తుంది అనమాట. మనం మాట్లాడుతున్న పెద్ద కంపెనీస్కి సో కొంత ప్రిపేర్ అయ్యి రావటం, అట్లీస్ట్ బేసిక్స్ చదువుకొని రావటం, అదర్వైజ్ అట్లీస్ట్ బేసిక్ పదాలు చెప్పగలిగే స్థాయిలో రావటం మనకు కూడా గౌరవంగా ఉండదు కదా. కాకినాడ జిల్లా అంత ఖర్చు పెట్టి అంతమందితో మాట్లాడి వాళ్ళని మనం హైదరాబాద్లో లేము, ఆ నుంచి వాళ్ళని పట్టుకురావాలి, ఢిల్లీలో ముంబై నుంచి వచ్చి తీసుకొస్తాం, ఇక్కడ కూర్చోబెడతాం, వాళ్ళకు హోటల్స్ పెడతాం, వాళ్ళని అకామిడేషన్ ఇస్తాం, మన కలెక్టరేట్ ప్రెమిసెస్లో పెడతాం. ఇంత చేసిన తర్వాత వచ్చిన క్యాండిడేట్ బేసిక్ స్పెల్లింగ్స్ కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు. కానీ వాళ్ళని పిలిపించినందుకు మాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. మహిళా శక్తి బృందాల ద్వారా బాలికలు మహిళలకు మరింత రక్షణ ఏర్పడుతుందని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పేర్కొన్నారు. మహిళా బాలికల భద్రత రక్షణకే ఉద్దేశించబడిన శక్తి బృందాలను కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ప్రారంభించారు. మహిళా బాలికల భద్రత రక్షణకై ఉద్దేశించబడిన శక్తి బృందాలను కాకినాడ జిల్లా ఎస్పీజీ బిందు మాధవ్ ప్రారంభించారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాలను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాకి 4 శక్తి టీంలు మంజూరయ్యాయని తెలిపారు. కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో 1, పెద్దాపురం పరిధిలో మరోటి, కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్ కు 2 టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందాలు పాఠశాలలు, కళాశాలలు వదిలే సమయంలో జరిగే ఈవ్ టీజింగ్ ను అడ్డుకోవడంతో పాటు బాలికలు, మహిళలకు అవేర్నెస్ కల్పిస్తారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎస్డిపిఓ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, కాకినాడ జిల్లా డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రభుత్వం పోలీస్ శాఖ నిర్దేశించేటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా వాళ్ళందరూ పనిచేస్తారన్న ఏమాత్రం అతిశయోక్తి సార్. ఈరోజు మన జిల్లా నుంచి ఏర్పడినటువంటి 4 బృందాలు కూడా మన ఎస్పీ గారి యొక్క స్వహస్తాలతో ఇవాళ ఆరంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషదాయకం సార్. ఈనాటి కార్యక్రమానికి విశిష్టమైనటువంటి మన జిల్లా ఎస్పీ గారిని ఈ శక్తి బృందాలని ఉద్దేశించి వారికి దిశానిర్దేశం చేయాలి. మీరందరూ కూడా దయచేసి ఈ డ్యూటీస్ అన్ని క్లియర్గా అర్థం చేసుకొని క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ తగ్గేలాగా పూర్తిగా సహకారం అందించి అట్లానే అవేర్నెస్ కూడా బాగా క్రియేట్ చేయాలి. దాంతోపాటుగా ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీరు అబ్జర్వేషన్లో ఉండి కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి సపోర్ట్ తీసుకొని యాక్ట్ చేయాలి. సో ఈ SOP కూడా దయచేసి అందరూ ఫాలో అవ్వండి. మీరు ఎక్కడున్నా కానీ ఇండిపెండెంట్గా యాక్షన్ తీసుకోకుండా కన్సర్న్ జ్యూరిస్డిక్షనల్ పోలీస్ని అక్కడికి పిలిచి విత్ సఫిషియెంట్ సపోర్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఈ లోపల ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్లీ రికార్డ్ ఇట్ ఆన్ యువర్ ఫోన్స్. వీలున్న వాళ్ళందరికీ బాడీ 1 కెమెరాస్ కూడా ఇస్తాము. అట్లానే మీరు ఎక్కడైనా ఎక్కువ ప్రాబ్లం ఉంది, ఎక్కువ పెట్రోలింగ్ అవసరం అనుకుంటే కనుక వి విల్ ఇంక్రీజ్ బీట్స్ దేర్ ఆల్సో.
అట్లనే ఎక్కడైనా డ్రోన్ సర్వేలెన్స్ అవసరం ఉందంటే కనుక మీరు జ్యూరిస్డిక్షనల్ SHOకి చెప్తే వీఆర్ గివెన్ దెన్ డ్రోన్స్ ఆల్సో. ఆ డ్రోన్స్ని వాళ్ళు అక్కడ ఫ్లై చేసి దే విల్ కమ్ ఫర్ యువర్ సపోర్ట్. I hope all of us will work together and increase women's safety and decrease the crimes against women in our district. చదువుకోవడం కేవలం ఉద్యోగాలు చేయడానికే కాదని స్వయం ఉపాధి వ్యాపార సంస్థలు నెలకొల్పడం మీద విద్యార్థులు దృష్టి కేంద్రీకరించాలని ప్రభుత్వం MSME కార్పొరేషన్ ద్వారా ఉద్యోగార్థులకు సహకారం అందిస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ ఐడియల్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సు ముగింపు ఉత్సవంలో శనివారం ఆయన పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ప్రతి కార్పొరేషన్ అవసరాలకు తగినట్టుగా అర్హత కలిగిన వారిని చైర్మన్లుగా నియమిస్తుందని, MSME ద్వారా ప్రతి విద్యార్థికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. కళాశాలల్లో విద్యార్థులకు భద్రతా వనరుల కల్పన కోసం విద్యాశాఖ మంత్రికి తాను తెలియజేశానని, ఆ దిశలో కృషి చేస్తున్నట్లుగా నానాజీ అన్నారు. రెండవ రోజు జాతీయ సెమినార్లో భాగంగా జిల్లా పరిశ్రమల శాఖ అధికారి CH గణపతి, PR కళాశాల NCC అధికారి డాక్టర్ J పాండురంగారావు, రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ చిత్తజల్లు, కాకినాడ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ K యమున, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ VVS రామకృష్ణ, ఆదిత్య విశ్వవిద్యాలయం ఆచార్య SS శివరామకృష్ణ పాల్గొని ప్రసంగించారు. కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ P చిరంజీవిని కుమారి, గవర్నింగ్ బాడీ కార్యదర్శి PS కిరణ్, అకాడమిక్ డైరెక్టర్ M రంజిత్, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ KS వాసు, ప్రిన్సిపల్ డాక్టర్ T సత్యనారాయణ, సెమినార్ కన్వీనర్ డాక్టర్ T స్టీఫెన్ రాజు ఈ 2 రోజుల జాతీయ సెమినార్లో పాల్గొన్న వక్తలను సన్మానించి సదస్సును విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మొన్న నవోటల్ లోటల్లో ఎలింప్ అని చెప్పి ఒక సంస్థ, రమాదేవి గారు అని చెప్పి ఆ సంస్థని వాళ్ళు కేవలం మహిళలకే అది ఎక్కువ ఆవిడ తీసుకెళ్ళారు. ఆ వేళ MSME గురించి పూర్తిగా విన్నాను. ఆ వేళ ఆవిడ చెప్తా ఉన్నారు, 12 సంవత్సరాల క్రితం ఆవిడ మొదలుపెట్టిన సంస్థ ఈవేళ ఎన్నో అనేక రకమైన గ్రూపులు పెట్టి ఈవేళ కాకినాడలో కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఉమెన్ ఎంప్లాయ్మెంట్, అలాగే ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్ సమ్ స్కిల్స్, రకరకాల స్కిల్స్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ముందు వాళ్ళ చేతుల మీద వాళ్ళు నిలబడడానికి వీలుగా చేసుకునేటువంటి కార్యక్రమాలు త్వరలో పొందాం. అలాగే 3 జస్ట్ అనుకోకుండా మీ మీటింగ్కి ముందు అనుకోకుండా ఒక 10 రోజుల ముందు కాకినాడ రూరల్లో 3 MSME పాయింట్లు స్టార్ట్ చేసాం. ఒకటి పండూరులో స్టార్ట్ చేసాం, ఒకటి వాకలపూడి, ఒకటి వలసపాకలో. నేను శివశంకర్ గారు వెళ్ళిపోతా చెప్పారు. రామజీ గారు నేను అవి కూడా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చూసి వెళ్తానని చెప్పి ఫోన్ చేశారు. తప్పకుండా వెళ్ళి చూసి మనం మంచి సలహా ఇవ్వండి సార్, తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయండి సార్ అని చెప్పి అడిగింది. అట్లాగే ఈవేళ మేడం గారు కృషి తీసుకుని వర్మ గారు అలాగే కిరణ్ అందరూ కూడా ఈ స్పెయిన్ తీసుకుని వేళ మీ అందరికీ ఈ సెమినార్స్ కండక్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తారంటే చాలా ఆనందంగా ఉండే విషయం. తప్పకుండా దీనికి సంబంధించినటువంటి ఏదైనా సరే స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఏమన్నా అవసరమైతే తప్పకుండా మనకి 2 ఎంపీలు ఉన్నారు, అది గుర్తుపెట్టండి. ఒకటి సతీష్ బాబు, 2 ఉదయ్ 2 ఎంపీలు కూడా ఉన్నారు మనకి. వాళ్ళిద్దరూ కూడా యంగ్ ఎంటర్ప్రైనర్స్, ఇద్దరు కూడా ఏదో చేద్దామని బయలుదేరేటువంటి వ్యక్తులే వాళ్ళిద్దరూ కూడా. కాబట్టి తప్పకుండా వాళ్ళిద్దరి సపోర్ట్ తీసుకుని మనం దీన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. ఈ ప్రయాణంలో మీ అడుగులతో పాటు మా అడుగులు కూడా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, చేతికి బాటిల్ ఇచ్చేవారు ఫీడింగ్ తీసుకుని, లేదా చాక్లెట్స్, డేట్స్ అవి కూడా సాలిడ్ తీసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ లిక్విడ్ సరిపోదు. మనకి 1 కిలోమీటర్ స్విమ్మింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 కిలోమీటర్స్ రన్నింగ్. మనం 10 కిలోమీటర్స్ రన్ చేసినప్పుడు ఎంత ఎనర్జీని, ఎన్ని క్యాలరీస్ కోల్పోతామో 1 కిలోమీటర్స్ స్విమ్ చేసినా కూడా ఈక్వల్గా ఎనర్జీ లాస్ అవుతాం. వీటన్నింటికన్నా పెద్ద భూతము మన మైండ్. లాంగ్ డిస్టెన్స్ చేసే టైంలో మన మైండ్కి అస్సలు పని ఉండదు. దాని పని ఓన్లీ 2 భాగాలుగా విడిపోయి గుడ్ మైండ్, బ్యాడ్ మైండ్. బ్యాడ్ మైండ్ రూల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అరే నీకు ఇదంతా అవసరమా, పలానా టైంలో నువ్వు మనీ అడిగినప్పుడు, సపోర్ట్ అడిగినప్పుడు నీ క్లోజ్ ఫ్రెండ్స్ నిన్ను అవమానించారు, నీకు అవసరమా ఇది, ఈ ఈవెంట్ చేయటం వల్ల నీకేం వస్తుంది, నువ్వు ఫెయిల్ అవుతే నీ మొహం ఎవరు చూడరు,
ఇలాంటి నెగటివ్ పాయింట్స్ ఎప్పుడెప్పుడో చిన్నప్పుడువి పెద్దప్పుడువి అన్ని గుర్తుకు వచ్చి రూల్ చేయటము డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది. జిల్లా వెనుకబడిన తరగతుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదరణ 3 పథకంలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వెనుకబడిన తరగతుల్లో గల కుల వృత్తి చేతి వృత్తిదారులతో కలెక్టరేట్ లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బి సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ వీసీ ఎండి మల్లికార్జున, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, శాసన మండలి సభ్యులు కరి పద్మశ్రీ, కాకినాడ పట్టణం పెద్దాపురం శాసన సభ్యులు వనమడి వెంకటేశ్వరరావు, నిమ్మకెల చినరాజప్ప, బీసీ కార్పొరేషన్ జీఎం జి భీమశంకర్ హాజరై కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన కుల వృత్తుల చేతి వృత్తుల సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ చేతి వృత్తుల సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఆదరణ 3 పథకం కింద వివిధ వృత్తులపై ఆధారపడి పనిచేస్తున్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అభిప్రాయాలు తెలియజేయలేని వివిధ సంఘాల నాయకులు తమకు అవసరమైన పనిముట్ల వివరాలను రాతపూర్వకంగా తనకు లేదా బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయవచ్చునని ఆయన తెలిపారు. యాదవ, షేక్, శెట్టిబలిజ, గౌడ, అగ్నికుల క్షత్రియ, రజక, వడ్డెర, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి, నాయి బ్రాహ్మణ, కుమ్మరి, సాలివాహన, తెలకుల, మేదర కులాలకు చెందిన పశువులు, గొర్రెలు, మేకలు పెంపకందారులు, కళ్ళుగీత పనివారు, చేపలు పట్టేవారు, చేనేత, బంగారు ఆభరణాల తయారీ, కమ్మర, వడ్రంగి, శిల్పులు, వడ్డెర, ఉప్పర, రజకులు, కుమ్మర్లు, గానుగ పనిచేసేవారు, బుట్టలు అల్లేవారు, నాయి బ్రాహ్మణ, దర్జీ, బట్టలకు రంగులద్దేవారు, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, ఇతర జనరల్ పవర్ టూల్స్ పనిచేసే చేతివృత్తుల సంఘాల నాయకులు, ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న ఆదరణ పథకం కింద ఎటువంటి పనిముట్లు అందజేస్తే తమకు ఉపయోగకరంగా ఉంటుందో తమ అభిప్రాయాలను ప్రధాన కార్యదర్శి బి సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ వీసీ ఎండి మల్లికార్జునుల సమక్షంలో తెలియజేశారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ అధికారి ఎం లల్లి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్కీమ్ సంబంధించి ఏదైనా మార్పులు చేసి సజెస్ట్ చేయడానికి ఒక మంచి వేదిక. అండ్ మనకి ఇప్పుడున్న మార్పుల అవసరాలు తగ్గట్టుగా మనం ఏం అడగాలి గవర్నమెంట్ నుంచి లోన్ల రూపంలో అనేది ఇవాళ చర్చించుకోవడానికి ఒక మంచి వేదిక. దయచేసి ప్రశాంతంగా ఒకళ్ళు, బట్ అందరూ మాట్లాడాలి, అందరికీ అవకాశం కాబట్టి ఒకళ్ళు 2 నిమిషాలు మాత్రమే కుదించాలి. ఒకళ్ళు చెప్పింది ఆల్రెడీ మళ్ళీ ఇంకొకరు చెప్పకుండా, ఎందుకంటే ఇది పొలిటికల్ మీటింగ్ కాదు. మొట్టమొదటి అందరూ గమనించాల్సింది ఇది పక్కా ఆఫీసర్స్ తర్వాత మనం ఎగ్జిక్యూటివ్గా మనం ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం పెట్టింది. దయచేసి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవన్నీ ఇవ్వద్దు. ఇట్స్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అలాంటి ఏదైనా ఉందంటే బయట మాట్లాడు, ఓకే? ఇక్కడ మాత్రం వద్దు. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫ్రమ్ మై సైడ్. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ద స్కీమ్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ఆదరణ 3. పొలిటికల్ స్టేట్మెంట్స్ వస్తే నేను బయట పంపించాల్సి వస్తుంది. మొట్టమొదటి రాష్ట్రంలో ఇక్కడ ఈ సమావేశం పెట్టడం, దీనికి అధ్యక్షుడు మన కలెక్టర్ గారు షాన్ మోహన్ గారు, అదేవిధంగా ఈరోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చేసినటువంటి మన సత్యనారాయణ గారు మన జిల్లాకి ప్రత్యేకం కాదు, ఉమ్మడి జిల్లాకి జేసీగా పనిచేశారు. ఈరోజు మన జిల్లాకి బలహీన వర్గాలకు సంబంధించి కార్యక్రమం రావడం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామే అందరి తరఫున సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరొక మల్లికార్జున గారు, వారు కూడా ఇక్కడ జేసీగా పనిచేశారు ఉమ్మడి జిల్లాలో. వారు కూడా చాలా పరిచయం ఉన్న వ్యక్తి. ఈ సందర్భంగా వారు కూడా నా ప్రజలను తెలియజేసుకుని మీ అందరికీ చాలా సంతోషం. ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టే స్కీమ్ని ఏదో ప్రవేశపెట్టేసి మీరేదో చేసుకోవడం కాకుండా ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుని మీకు ఇప్పుడున్న పరిస్థితిలో గతానికి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి. కుల వృత్తిలో లేటెస్ట్ మిషన్స్ వచ్చినాయి, మీలో మార్పులు వచ్చినాయి. ఆ విధంగా మీ అభిప్రాయం తీసుకుని ముందుకెళ్లాలని తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా మనస్ఫూర్తిగా మీ అందరి దగ్గర అభినందిస్తున్నాం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే స్కీమ్ ప్రవేశపెట్టేసి మీరు తీసేసుకోండి అన్నట్టు కాకుండా ఇది మొట్టమొదటిగా ఈ విధంగా కార్యక్రమం పెట్టడం కూడా ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అయితే ఇందులో మనం అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు వార్తలో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. డ్రైవింగ్ ను వృత్తిగా ఎంచుకునే యువతకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో గొప్ప అవకాశాలు ఉన్నాయని కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో గల ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పూర్తి చేసుకున్న 19వ బ్యాచ్ కు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ అధ్యక్షత వహించగా కాకినాడ జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిపిడిఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్రైవింగ్ వృత్తి ఎంచుకున్న యువతకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ వారధిలా నిలుస్తూ వారికి సుశిక్షితులైన డ్రైవర్లతో శిక్షణ అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ రామారావు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ శ్రీనివాస్, శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొన్నారు. ఆర్టీసీ ట్రైనింగ్ లో 35 రోజుల పాటు వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణలో భాగంగా రోడ్డు నియమ నిబంధనలు ఎలా పాటించాలి, మంచి డ్రైవర్గా ఏమి పాటించాలి, అతను రాత్రులందు డ్రైవింగ్ ఎట్లా చేయాలి, వర్షాకాలంలో ఎలా డ్రైవింగ్ చేయాలి, ఈ ఒక హిల్ ప్రాంతంలో అంటే కొండ ప్రాంతంలో ఎలా డ్రైవింగ్ చేయాలి, నగరంలో ఎలా డ్రైవింగ్ చేయాలి, రద్దీ ప్రాంతంలో ఎలా డ్రైవింగ్ చేయాలి అనే విషయాలను మేము వాళ్ళకి బాగా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా డ్రైవింగ్ చేయాలన్నది మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు జీవితంలో మంచిగా డ్రైవర్గా రాణించి అభివృద్ధికి వస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ ట్రైనింగ్ మరి నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. 16 మంది మేము ఎంపిక చేస్తాము. ఆసక్తి గల వాళ్ళు వచ్చి మన రామారావు గారి డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని కలిసినట్లయితే వారు వివరాలన్నీ తెలియజేస్తారు. కాకినాడ వాఫ్ రోడ్ జై భారత్ ట్రాన్స్పోర్ట్ లో జరిగిన బాణసంచా పేలుడు కారణంగా మృతి చెందిన గజ్జెల మద్దిలేటి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పేర్కొన్నారు. శనివారం కాకినాడ డైరీ ఫారం సెంటర్ నూకాలమ్మ మాన్యం నివాసం ఉంటున్న మద్దిలేటి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. మద్దిలేటి చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ లో బాణసంచా పేలుడు పదార్థాలు ఉన్నాయని తెలియకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. పోలీసులు కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. మద్దిలేటికి 9 లక్షలు, మేడిసిటీ లోవరాజు, బోడు అశోక్ ఒక్కొక్కరికి 1,50,000 చొప్పున చెక్కులు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో గాయాలైన ధారా నగేష్, బొందును పూతరాజులకు 50,000 రూపాయల చొప్పున చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. కేసు అనంతరం మద్దిలేటితో పాటు గాయాలైన వారికి తిరిగి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ అధ్యక్షుడు వీరు, మాజీ కార్పొరేటర్లు తుమ్మల రమేష్, సునీత, ఉమ్మి బాలాజీ, ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకటరమణ, కుక్కల పోతురాజు, ట్రాన్స్పోర్ట్ మేస్త్రి పోతురాజు, సిఐలు సునీల్ కుమార్, నాగదుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అందించడం జరిగింది. కానీ ప్రమాదం పెద్దది. అందులో గజ్జల మద్దిలేటి గజ్జల మరణించడం జరిగింది. ఇతర పెద్ద గాయాలైన అయితే కొంచెం మరి ఇద్దరికి అవడం జరిగింది. 5 అందులో ఒకరు మరణించడం జరిగింది. ఇటువంటి సంఘటన ఇప్పుడు లేదు. కానీ ట్రాన్స్పోర్టర్లు కూడా చాలా జాగ్రత్తగా వహించాలి. పేలిడి పదార్థాలు లేకుండా ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది కూడా పెద్ద నేరం, చాలా తప్పది. ఇంకా అలాంటి జరగకూడదు. పోలీసు కూడా సరిగ్గా చూసుకోవాలి. కూడా చెప్పాం డిపార్ట్మెంట్ కూడా. ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. అయితే వాళ్ళకి 3 పిల్లలు, ఆయనకి పేద కుటుంబం. అందుకే వాళ్ళకి నగరం కూడా ఆ కంపెనీ వాళ్ళు 18 లక్షలు ఇప్పించడం జరిగింది. అందులో 9 లక్షలు ఇచ్చారు. లక్షలు సెటిల్మెంట్ అయ్యించడానికి మాట్లాడడం జరిగింది. అదే మిగతా వాళ్ళకైతే 1,50,000 ఇప్పుడు ఇచ్చాం. 1,50,000 ఇస్తారు. మళ్ళీ ఇద్దరికేమో 1,00,000 రూపాయలు ఇవ్వడం, చిన్న గాయాలకి 1,00,000 రూపాయలు ఇవ్వడం, వాళ్ళకి 50,000 చెప్పడం జరిగింది. ఈరోజు ఆర్థిక సాయం ఎంత అందించినప్పుడు కూడా లోటే. అది వాళ్ళ పిల్లల విషయంలో కానీ ఆ విషయంలో కానీ ప్రభుత్వపరంగా సహాయం కావాలని చేసి ఆ కుటుంబాలు అన్ని విధాల అంటామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదే చనిపోయిన గజ్జల మద్దిలేటి గజ్జల సానుభూతిని సంతాపాన్ని తెలియపడుతూ వారు ఆరోగ్యం కలగాలని
వాళ్ళ కుటుంబానికి భగవంతుని అన్ని విధాల ధైర్యం అన్ని ఇచ్చి కుటుంబం భగవంతుని అన్ని విధాలు ఆదుకోవాలని ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ ఆ కుటుంబానికి అండగా ఉంటాను. మీ ద్వారా ఇటీవల అమరావతిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ క్రీడా పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఈ క్రీడా పోటీల్లో ఎమ్మెల్సీ కర్రె పద్మశ్రీ తన ప్రతిభను కనబరిచి 2 బహుమతులను కైవసం చేసుకున్నారు. బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా ఎమ్మెల్సీ కర్రె పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో 4 నెలల కాలానికి గాను 1,41,107 రూపాయల ఆదాయం సమకూరినట్లు టెంపుల్ ఇన్స్పెక్టర్ వడ్డీ ఫణీంద్రరావు తెలిపారు. కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసిన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం జరిగింది. టెంపుల్ ఇన్స్పెక్టర్ వడ్డీ ఫణీంద్రరావు హుండీల తాళాలను తెరిచారు. ఆలయ అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు హుండీలలో వచ్చిన ఆదాయం లెక్కించారు. 4 నెలల కాలానికి గాను శ్రీ భీమేశ్వర స్వామి వారికి 1,41,107 రూపాయల ఆదాయం సమకూరినట్లు టెంపుల్ ఇన్స్పెక్టర్ వడ్డీ ఫణీంద్రరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దంగేటి సతీష్, లక్ష్మి, నరేష్, పంది లక్ష్మి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, గరగ శ్రీను, రేఖ, మహిళలు పాల్గొన్నారు. ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించేందుకు ముందుకు వచ్చిన సేమకుర్తి పాపారావు అభినందనీయులు అని లయన్స్ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ నేరెళ్ల మురళీకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ దేవాలయం వీధిలో గల సేమకుర్తి పాపారావు నివాసంలో ఆయన జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. లయన్స్ క్లబ్ కాకినాడ నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, నేరెళ్ల మురళీకృష్ణ, దంగేటి సతీష్, బాదం కృష్ణారావు, వెంకట్రావులు సేమకుర్తి పాపారావుతో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సేమకుర్తి పాపారావు లయన్స్ క్లబ్ కాకినాడకు సేవా కార్యక్రమాల నిమిత్తం 5,000 రూపాయలు, అవోగా పెన్షన్ స్కీమ్ కు 7,200 రూపాయల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ వారి ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే ఆయన ప్రతిదానికి దాతృత్వంలో ముందుంటారు. లయన్స్ క్లబ్ కాకినాడకి 5,000 రూపాయల సర్వీస్ ప్రాజెక్ట్కి చెక్ అందజేశారు. అలాగే యంగ్ మెన్స్ వైశ్య అసోసియేషన్ తరఫున వైఎంఏ ప్రెసిడెంట్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి పెన్షన్ స్కీమ్కి 7,200 రూపాయలు చెక్ అందడం జరిగింది. ముందుగా పాపారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగా ప్రతి సర్వీస్ ఏదైనా ఉంటే ఆయన ముందుండి ప్రతి దానికి ఆయన సర్వీస్ ఏదో ఒక అమౌంట్ డొనేట్ చేస్తారు. అలాగే భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు ఇంకా ప్రసాదించి ఇంకా ఎన్నో కార్యక్రమాలకు ఆయన చేతితో డొనేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సౌగంధిక బ్రాహ్మణ మహిళా మణిహారం వార్షికోత్సవానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి సంస్థ అధ్యక్షురాలు సుచిత్ర బాలాంతరపు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుచిత్ర బాలాంతరపు మాట్లాడుతూ సౌగంధిక బ్రాహ్మణ మహిళా మణిహారం శాశ్వత నిధికి 1,00,000 రూపాయలు అందించిన బాలాంతరపు కృష్ణమోహన్ రావు, బాలాంతరపు జయశంకర్ ప్రసాద్ బ్రదర్స్ అందజేశారు. అదేవిధంగా వల్లూరి కామేశ్వరి 1,00,000 రూపాయల సాయం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. మహాకుంభ్ పేరిట నిర్వహించిన వార్షికోత్సవానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి సంస్థ అధ్యక్షురాలు సుచిత్ర బాలాంతరపు కృతజ్ఞతలు తెలియజేశారు. పలువురు పెద్దల యొక్క ప్రశంసలు పొంది చాలా చక్కగా ముందుకు నడిపిస్తున్నాము. మేము 12 మంది అడ్మిన్స్ ఉన్నాము. అందరూ కూడా గౌరవ అధ్యక్షురాలుగా మెట్ట రాధ గారు వ్యవహరిస్తున్నారు. అయితే పోయిన సంవత్సరానికి గాను సీతారాం గారు చక్కగా 1,00,000 రూపాయలు దాటి మాకు డొనేషన్ ఇచ్చి మహిళలందరికీ కూడా వరలక్ష్మి పూజకు సహకరించారు. వారికి ధన్యవాదాలు. మరి అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి గాను బాలాంతరపు కృష్ణమోహన్ రావు గారు, జయశంకర్ ప్రసాద్ గారు అన్నదమ్ములు ఇద్దరు కూడా వారు 1,00,000 రూపాయలు దాటి శాశ్వత నిధి కోసం వారు మనకి మనీ ఇవ్వడం జరిగింది. అది చాలా చాలా ధన్యవాదాలు వారికి. స్వయాన మాకు మేనమామలు అవుతారు వారు. అదేవిధంగా ఇప్పుడు వల్లూరి కామేశ్వరి గారు మాకు హామీ ఇచ్చారు. వారు కూడా 1,00,000 రూపాయలు దాటి శాశ్వత నిధి కోసం మాకు అమౌంట్ ఇస్తామని చెప్పేసి బ్రాహ్మణ మహిళలందరూ కూడా వారి అభ్యున్నతి కోసం మరియు విద్యా వికాసం, కళలు, రాణింపు ఇవన్నిటి కోసం కూడా ఎంతోమంది మహిళలే కాకుండా సోదరులందరూ కూడా కృషి చేస్తూ ముందుకు వచ్చారు. ఈ మహాకుంభ్ మేము కార్యక్రమం మహాకుంభ్ యొక్క అద్భుతమైన కార్యక్రమం చూపించడానికి దోహదపడినటువంటి పెద్దలకి, సోదరీమణులకి, ముందుకు వచ్చినటువంటి శ్రేయోభిలాషులకి, ముఖ్యులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా రాబోయే సంవత్సరం చేయబోయేటువంటి కార్యక్రమాన్ని కూడా కళాకారులను ఆదరించాలి, మహిళలందరినీ గౌరవించాలి అనే ఒక సదుద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాము. ఈ యొక్క మహిళా సమాజాన్ని ముందుకు నడిపించాలని, ఈ సౌగంధిక మహిళా మణిహారానికి మీ యొక్క తోడ్పాటు ఇవ్వాలని మేము మనసారా అర్థిస్తూ మా బ్రాహ్మణ సోదరీమణులు సౌగంధిక మహిళా మణిహారం, ఈ బ్రాహ్మణ మహిళా మణిహారానికి అందించినటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి సోదరీమణులందరికీ కూడా మనపూర్వక ధన్యవాదాలు.
మరీ మరీ తెలియజేసుకుంటాం. ఎందుకంటే వస్తు రూపేణ, ధన రూపేణ, మాట సాయం రూపేణ ఎన్నో రకాలుగా మాకు సహాయ సహకారాలు అందించారు. వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేము. మేము వాళ్ళందరినీ కూడా మనసావాచకరంగా గుర్తుంచుకుంటామని, మాకు ముందుకు ఇంకా మా అభ్యుదయానికి మీరు దోహదపడతారని ఆశిస్తూ మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కాకినాడ భోగి గణపతి పీఠంలో కాంస్య కవచ యజ్ఞం పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలకు 78వ జపయజ్ఞ పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసెలపూడి రమణరాజు తెలిపారు. భోగి గణపతి పీఠంలో శనివారం సుప్రభాత వేళలో వజ్రకవచ స్తోత్రంతో వెంకటేశ్వర స్వామి వారికి 78వ జపయజ్ఞ పారాయణను శ్రీవారి సేవకులు నిర్వహించారు. పండ్ల రసాలతో అభిషేకం, సప్తగిర్ల నారీకేళ సమర్పణ, గోవింద సంకీర్తన, తోమాల సేవ జరిగింది. దీపారాధకులకు పసుపు కుంకుమ తాంబూలాలతో రవికలు ప్రదానం చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి 14వ శతాబ్దంలో తొండమాన్ చక్రవర్తి బంగారు తులసి దళాలు, 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు వజ్రకవచ ఆభరణాలతో పూజా కైంకర్యాలు చేయించి ధన్యులయ్యారన్నారు. శ్రీవారి పారాయణలో వజ్రకవచ ధర, గోవింద స్తోత్రం అత్యంత మహిమాన్వితమన్నారు. శ్రీవారి పాదాల వద్ద బియ్యపు పిండి, అరటిపండు, గుజ్జు, బెల్లం, ఆవు పాలతో కలిపి తయారు చేసిన ప్రమిదల్లో ఆవు నెయ్యితో వెలిగించే సప్త జ్యోతులతో 7 శనివారాలు ఆరాధన చేయడం వలన శ్రీకర శుభాలు కలుగుతాయని, ప్రారబ్ధ కర్మల పరిహారం, ఏలినాటి శని ప్రభావం, రాహుకేతు దోష నివారణ కలుగుతుందని పీఠం తెలియజేసింది. అర్చనానంతరం వీటిని సముద్ర జలాల్లోకి నిమజ్జనం చేయడం వలన జల భూగర్భ చరాలు స్వీకరించి మానవ జన్మకు మోక్షాన్ని పొందే భాగ్యం కలుగుతుందన్నారు. భాగ్యసిద్ధి పొందే శ్రీవారి పారాయణ లోక కళ్యాణానికి శ్రీకరమైన జపయజ్ఞమని తెలిపారు. శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 78వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా వజ్ర కవచ ధర గోవిందునికి శ్రీవారి భక్తులు ఈ రోజున పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 14వ శతాబ్దంలో తొండమాన్ చక్రవర్తి బంగారు తులసి దళాలతోటి స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహణ చేస్తే శ్రీకృష్ణదేవరాయలు వారు వజ్ర కవచ ఆభరణాలన్నీ కూడా సమకూర్చి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి ధన్యులు. శ్రీవారి యొక్క సేవలో, సంకీర్తనలో వజ్ర కవచం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి మహా సంకీర్తన పారాయణ. అదేవిధంగా ఈ యొక్క భోగి గణపతి స్వామి వారికి కాంస కవచ యజ్ఞం జరిగినటువంటి సందర్భంగా ఈ 108 వారాల పాటు జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిష్టాత్మకంగా ఆదరణ 3 పథకం పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. మహిళల భద్రతకు టీమ్స్, శక్తి యాప్ రక్షణ కవచం. శక్తి యాప్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి కల్పన కూటమి ప్రభుత్వ ధ్యేయం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. జిల్లాలోని వెనుకబడిన తరగతులలో గల కుల వృత్తి, చేతి వృత్తిదారులతో కలెక్టర్ ముఖాముఖి. ఆదరణ 3లో అత్యాధునిక సాంకేతికతతో పనిముట్లు అందించేనున్నట్లు కలెక్టర్ షాన్మోహన్ వెల్లడి. ఇది నేటి కేసీసీ వార్తల సమాహారం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.